రోజున పరమేశ్వరునే భావించి తల్లిలాగా సేవలు చేసినటువంటి బెజ్జమహాదేవి కథ గురించి తెలుసుకుందాము. కాలంలో ప్రతి బిడ్డ కూడా ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలము సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డ పైన ఏ తల్లి అయినా కూడా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కానీ ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపిందో మనం తెలుసుకోవాలి. శివుడు శ్మశానంలో ఉంటాడు, బూడిద ధరిస్తాడు, జుట్టు జడలు కట్టి ఉంటుంది. అయితే అమ్మ ఉంటే ఎవరైనా కూడా అలా ఉంటారా? అమ్మ అలా ఉండనిస్తూ ఉందా? ఆ భవుడైనటువంటి శివుని గురించి ఈ తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అని అంటారు కదా, ఆయనకు పుట్టుక లేదా ఏ తల్లి కడుపున పుట్టలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు? అంతా అయోమయంగా ఉంది అని అనుకుంది బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది, త్వాన్ని పొందింది. ఆమె లింగ పూజలు చేస్తూ ఉన్నంతసేపు ఆమెలో తెలియని బాధ చోటు చేసుకుంది. శివుడి తల్లి చిన్నప్పుడే చనిపోయిందే ఏమో అని బాధపడింది. చివరకు బెజ్జమహాదేవి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ బెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకుని అతనికి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లి అయి పసిబాలుని అలా పెంచాలి అన్నదే ఆమె ఆలోచన. ఇక శివునికి ఏ కొరత లేకుండా చేయాలి అన్నదే ఆమె కోరిక. అలా తల్లి ప్రేమకు శివుణ్ణి పాత్రుని చేసింది ఆ తల్లి. శివుడు శిశువు రూపంలో ఉన్నాడు కదా, ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు కూడా చేయసాగింది. ఆమె తన కాళ్లను బారచాపి పసిలింగమూర్తిని కాళ్లపై వేసుకుని లాలపోసింది. ముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. పొట్టను వత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్ల దోసిళ్లతో చరిచి వీపు నిమిరింది. ఇదంతా కూడా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే. అదే చేసింది ఈ తల్లి కూడాను. ఉగ్గు పోసింది, పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. ఇక పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చింది. ఆ తల్లి నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు మన భోళాశంకరుడు. అయినా కూడా తల్లి ప్రేమను మించింది ఈ విశ్వంలో ఏముంటుంది? ఆ బెజ్జమహాదేవి శివునికి అందరూ ఉన్నారు కానీ అమ్మా నాన్న మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపమని ఆ అమ్మ పోతేనేమి నాకెంత దుఃఖమో, నాకు అంతే బాధ ఉండాలి. తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు, తల్లి ఉంటే తల జడలు కట్టనివ్వదు, అమ్మ ఉంటే విషం తాగనిస్తుందా, అలా తోళ్లు కట్టుకుని తిరగనిస్తుందా, పాములు మెడలో వేసుకుని వంటికి బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఇక తల్లి ఉంటే శివునికి విషమెత్తుకు తిరిగే కర్మ ఎందుకు పడుతుంది? అనాథలాగా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన? దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. అమ్మా నాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నేనే అని అనుకుంది బెజ్జమహాదేవి. శివలింగమూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది. అలా ఆమె ముగ్ధభక్తికి పరమేశ్వరుడు మెచ్చి అన్ని ఉపచారాలు కూడా స్వీకరించసాగాడు. అయితే ఒక రోజున ఆమెను పరీక్షించదలిచి పాలు తాగడం మానివేశాడు. అప్పుడు బెజ్జమహాదేవి దానికి భయపడిపోయింది. అయ్యో, బిడ్డడికి అంగిట్ల ముళ్ళయింది అని ఏడ్చింది. అయినా ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు, ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు వెన్న ఏమీ కూడా ముట్టలేకపోయేసరికల్లా కూడా ఇక ఆమె మాటల్లో పని లేదు బిడ్డ, బాధను చూస్తుంటే నేను బతికి ఉండి ఏమాత్రం లాభం లేదు అని తల నరుక్కోవడానికి సిద్ధపడింది. ఆ విధంగా ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు నిష్కల్మషమైన భక్తికి ఉబ్బుశంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు, నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్లుగా అనుగ్రహించు అనింది. అందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు.
శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. ఇక భగవంతుడిని ఇదువు అని కోరుకునేవారే కానీ ఆయనకు అమ్మా నాన్న అయ్యి ఆలనా పాలన చూసేవారు ఎవరుంటారు? అంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలాగా ఆదరించాడు, నాన్నలాగా తన గుండెల్లో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. శివునికి భోళా శంకరుడు అని, భక్తవ శంకరుడు అనే బిరుదులు ఉన్నాయి. కాసిన నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే ఈ గోడగూచి కథను గురించి తెలుసుకుందాము. ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేవాకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకువెళ్ళి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా తన భక్తితో స్వామివారికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు. అనుకోకుండా ఒకరోజు శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలను నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైన కూతురుని పిలిచి, పాప, మీ అమ్మా నాన్న పని మీద ఊరికి వెళ్తూ ఉన్నాము. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటి అంటే, మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము. ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చెయ్యాలి సుమా. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఆ ఒక పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామివారికి ఆ పాలను ఆరగింపు చెయ్యాలి. వెళ్తావు కదూ? మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటల్ని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. పోవు కదా, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బతిమలాడి మరి గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగ్గాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తన ఉన్నటువంటి పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామివారికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీ కోసం తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూపి చెప్పింది. పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. అయితే కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. అయితే గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూపి ఇంచింది. ఊహు, శివుడు తాగలేదు. ఇలా కదా ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. అయితే పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? నీళ్లు కలిపానని అనుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది. శివ, పసిపాపను చేసి ఏమిటి సతాయింపు? ఒక్క గుడికన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమేశ్వరుణ్ణి బతిమలాడుతుంది. నువ్వు పాలు తాగలేదు అంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది కూడాను. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు.
ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈశ్వర, నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. అప్పుడు సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకునికి ఆపాడు. నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలన్నీ కూడా తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడు అని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు అని మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులైంది. ఇలా పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడము అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు కూడా పాప పాలు తేవడము, శివుడు తాగటము జరిగిపోతూ ఉన్నాయి. ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉన్నది. అమ్మా నాన్నల్ని చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు శివదేవుడు. అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది. అయితే శివదేవుడు పాప మాటలు మాత్రం నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేమిటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తూ ఉన్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని దాని మాటలు కూడా అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. మూర్తి, ఆరగించవయ్యా అని పిలిచింది. అయితే స్వామివారు మాత్రం పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు, కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తాను అంటూ ఆక్రోశంతో పాప మీదకి ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా, హా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. అప్పుడు పాప అందులో చొరబడింది. వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అయితే అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్య సిద్ధిలింగంలోనికి ఆ పాప మాయమైపోయింది. ఎంత నిశ్చలమైన భక్తి ఆ పాప భక్తికి! అమాయకత్వము శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుంచి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మలమైన భక్తికి, అమాయకమైన భక్తికి తార్కాణమైన గోడగూచి కథ. రాత్రి రోజున శివుని లీలలను తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు భక్తులందరూ కూడా. అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలల్లో ఇది కూడా ఒకటి. 100 ఏళ్ల క్రితము దక్షిణ భారతదేశంలో పాండ్యుల ఏల్బడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షి దేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మదురైలో వంది అనే ముసలామె ఉండేది. అయితే వందికి పాపం నా అన్నవాళ్ళు ఎవరూ కూడా లేకపోయారు. మంచం మీద నుంచి లేవలేకపోతే పలకరించేవారు కూడా లేరాయే. కూడా వంది ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యము పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది. అయితే ఆమె పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది. అంతేకాని చేయి చాచి ఎవరినీ కూడా యాచించి ఎరగదు. అయితే వంది వృద్ధాప్యము ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి మదురై చెంతలోనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. వైగై వరద పోటుతో మదురై మొత్తము అంతా కూడా మునిగిపోయింది. ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మదురై మొత్తము కూడా దెబ్బతిన్నది. అప్పుడు మదురైని ఏలుతూ ఉన్నటువంటి పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా కూడా వరద గురించి మొరపెట్టుకున్నారు.
అప్పుడు రాజుగారికి కూడా ఏం చేయాలో పాల్పోలేదు. నదికి అడ్డుకట్ట కడదాము అంటే కాస్తా కూస్తం తీరం కాదు. ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం మొత్తము కూడా నాశనం అయిపోతుంది. ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ పలుగు పారా పట్టుకుని ఈ పనిలో పాల్గొనాలి. ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పని చేయించాలి అని ఆదేశించారు రాజుగారు. అయితే రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్క వంది తప్ప. వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు, మరి కూలీని పెట్టుకునేంత స్తోమత లేదు. దాంతో తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చింత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనసు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామ స్మరణలో మునిగిపోయింది. అయితే ఇంతలో ఎవరికైనా సహాయం కావాలా అన్న కేక వినిపించింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. వంది అంది, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, నాకు కాస్త సాయం చేసి పెట్టు అని వేడుకుంది వంది. అయితే సాయం చేయడానికి నేను సిద్ధమే, కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పేరానికి దిగాడు ఆ యువకుడు. దగ్గర దమ్మిడి లేదు బాబు, కావాలి అంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాన్ని చూపింది వంది. ఆ యువకుడు, ఓ ఇది సరిపోతుంది, ఈ పుట్టుని సుష్టుగా తిని నీకోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్నటువంటి పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు, వంతిని ఆదుకునేందుకు వచ్చినటువంటి పరమేశ్వరుడే. తలుచుకుంటే నదికి అడ్డుకట్టను నిర్మించడము లేదా కూర్చడం ఓ లెక్క, కానీ తన భక్తురాలతో కాసేపు గడపాలే అనుకున్నాడో ఏమో ఆడుతూ పాడుతూ పనిచేసాగాడు. ఓ గంట పని చేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవడము అధికారుల కంట పడనే పడింది. అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకి తీసుకుపోయారు. తన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది. నీ అశ్రద్ధకు క్షమార్హం కాదు, కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేటట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు శివుని ఒంటి మీద కొరడా జులిపించాడు. అంతే, ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బైర్లు కమ్మారి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లుగా ఒంటి నిండా వాతలు తేలినాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. వంది భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపంలో వచ్చాడు అని అర్థమైనటువంటి రాజు ఆమె ముందు మోకరిల్లాడు. భక్తికి లొంగిపోయే భోళాశంకరుడు భక్తుల కోసం ఏ పనైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పరమేశ్వరునికి భక్తురాలు గురించి ఇంకొక కథ గురించి తెలుసుకుందాము. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి ఆది దంపతులు అని భక్తుల నమ్మకము. ఆ ఆది దంపతులని నిరంతరము తలుచుకొని నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవ అనేదే లేదు. అలాంటి ప్రతి భక్తునిది కూడా ఓ దివ్యగాథే. తమిళనాట 6-8వ శతాబ్దాల మధ్య నివసించినటువంటి శివభక్తులలో కొందరిని నాయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది. 63 మందిగా ఉన్న ఈ నాయనార్లలో ఒకరైన కరైకాల్ అమ్మయార్ అనే భక్తురాలి కథే ఇది. కరైకాల్ అమ్మయార్ చిన్ననాటి పేరు పునీతవతి. పేరుకు తగ్గట్లుగానే ఆమె శివభక్తితో పునీతురాలిగా ఉండేది. వారి కుటుంబము తమిళనాట ఉన్న కరైకాల్ అనే పట్టణంలో నివసించేవారు. ప్రస్తుతము ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది. ఈ పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడు అంటే మహాప్రీతి. నిరంతరము కూడా శివనామస్మరణ చేయడమే కాకుండా ఇంటికి వచ్చినటువంటి శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది పునీతవతి. ఆమెకు యుక్త వయసు రాగానే ఈ పునీతవతిని పరమదత్తన్ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. ఈ పరమదత్తను అందంలోనే కాదు, సంపదలోనూ వ్యక్తిత్వంలోనూ కూడా గొప్పవాడే. ఒక భార్యగా పరమదత్తన్ బాగోగులను చూసుకుంటేనే
ఎప్పటిలాగానే శివభక్తుల సేవను కూడా కొనసాగించింది ఈ పునీతవతి. మధ్యలో ఒక చిన్న సంఘటనే జరగకపోతే పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది. ఇప్పుడు పరమదత్తన్ ఎవరో 2 మామిడి పండ్లను ఇస్తే వాటిని ఇంటికి పంపించాడు. అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీతవతి గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తి కాలేదు. భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కానీ పునీతవతికి మనసు ఒప్పలేదు. దాంతో తన చేతిలో ఉన్నటువంటి 2 మామిడి పండ్లలో ఒకదాన్ని అతనికి అందించింది. మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది. అయితే ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్ ఆ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు. అతనికి నచ్చడంతో 2వ మామిడి పండుని కూడా ఇవ్వమని అడిగాడు. అయితే ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి. వంటింట్లోకి వెళ్ళి బిక్కముఖం వేసుకుని నిల్చుంది. పరమేశ్వర, ఇప్పుడేం చేసేది అని మనసులో అనుకుందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడి పండు ప్రత్యక్షమైంది. తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడి పండుని సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి. అయితే దాన్ని రుచి చూసినటువంటి పరమదత్తన్ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తన జీవితంలో అంత మధురమైన మామిడి పండును తిననేలేదు. ఇందాక తిన్న మామిడి పండు ఇలాంటిది కానే కాదు. ఇది నేను పంపిన మామిడి పండులా లేదే, ఇది ఎక్కడిది అని భార్యను అడిగాడు పరమదత్తన్. అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగిందంతా కూడా చెప్పేసింది. అప్పుడు పరమదత్తన్కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు, కానీ ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు. అందుకని ఆమెను పరీక్షించేందుకు నువ్వు చెప్పిందే నిజమైతే మరో పండుని నా కోసం తెప్పించు చూద్దామని అంటూ సవాలు విసిరాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవతికి. అప్పుడు శివుని తలుచుకుని చేయిని చాచగానే మరో మామిడి పండు ప్రత్యక్షమైంది. అయితే దానిని పరమదత్తన్ ముట్టుకోగానే అదృశ్యమైపోయింది. జరిగిన సంఘటనతో అవాకైపోయాడు పరమదత్తన్. అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదు అని అనుకున్నాడు. అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదు అనుకున్నాడు. అందుకని తానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరో పట్టణానికి వెళ్ళిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు. మరో పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో కలకాలం గడపసాగాడు. కొన్నాళ్ళు నిరీక్షించిన తర్వాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు. తన భర్త గురించి తెలిసిన వెంటనే అతను చేరుకుంది పునీతవతి. పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్. తాను చాలా సామాన్యుడనని, పరమభక్తురాలైనటువంటి ఆమెకు తగనని చెప్పి మోకరిల్లాడు. దాంతో ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పిస్తాను అని, ఈశ్వర, సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అంతం కూడా వద్దు, నాలోని అందాన్ని తొలగించు అని శివుని ప్రార్థించింది పునీతవతి. దాంతో ఆమెలోని ముగ్ధత అంతా కూడా తొలగిపోయి అతి సామాన్య రూపంలోనికి మారిపోయింది. ఆనాటి నుంచి పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది. పంచాక్షరిని జపిస్తూ పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాల్లోని కైలాసగిరిని చేరుకుంది. శివునికి నివాసమైనటువంటి ఆ పర్వతాన్ని తన కాళ్లతో తొక్కడం ఇష్టం లేకపోయింది పునీతవతికి. అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కసాగిందట. ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి పార్వతీదేవి ఆమె ఎవరు అని అడగటంతో నా భక్తులను కన్నతల్లిలాగా కాచుకున్న పునీతురాలు అని అన్నాడట పరమేశ్వరుడు. చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి బాగున్నావా అమ్మా అంటూ క్షేమ సమాచారాలను అడిగాడట. అయితే అప్పటి నుంచి ఆమెకు అమ్మయార్ అన్న పేరు స్థిరపడిపోయింది. శివుని అభీష్టం మేరకు అమ్మయార్ తన జీవితము చివరి వరకు కూడా చెన్నైకి పశ్చిమాన ఉన్న రంగడు అనే ఊరిలోని శివాలయంలో నివసించారు. అమ్మయార్ శివుని మీద కొన్ని కీర్తనలు కూడా స్వరపరిచారు. ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త కరైక్కాల్ అమ్మయార్ అంటారు కొందరు. ఈ కరైక్కాల్ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది. ఇక శివభక్తులను తలుచుకునే చోట ఆమె ప్రస్తావన ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. నమస్కారం.